మాలిక్యులర్ ఇన్హెరిటెన్స్ చాప్టర్లో మనకు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఏంటంటే ఈ ఎలుక మీద ప్రయోగం చేసేటప్పుడు ఇది రఫ్ స్ట్రెయిన్, ఇది ఏంటంటే జబ్బుని కలగజేయదు. స్మూత్ స్ట్రెయిన్ జబ్బుని కలగజేస్తుంది. ఇది ఏం చేసినాడంటే ఈ స్మూత్ స్ట్రెయిన్ను వాడు వేడి చేసినాడు. వేడి చేసిన తర్వాత దీన్ని ఎలకలోకి పంపించినప్పుడు ఎలక బతికింది. చూడండి, డైరెక్ట్గా స్మూత్ స్ట్రెయిన్ను పంపిస్తే ఎలక బతకలేదు. కానీ హీట్ చేసిన స్మూత్ స్ట్రెయిన్ పంపిస్తే ఎలక అనేది బతికింది. అంటే నాకు ఈ చదువుతున్నప్పుడు ఒకటి గుర్తొచ్చింది. ఏదంటే మనకు చిన్నపిల్లలకు ఇంజెక్షన్ చేసేటప్పుడు కానీ, మనకు కూడా ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు ఇంజెక్షన్ చేసేటప్పుడు కానీ యాంటీబయాటిక్స్ కాదు, వ్యాక్సిన్స్ ఎట్లా తయారు చేస్తారు కదా. మనకి ఏంటంటే డెడ్ సెల్స్ని హీట్ చేసి లోపల పంపిస్తారు వ్యాక్సిన్. రేపొద్దున నిజంగా ఏదైనా వచ్చిందనుకో, ఈ వ్యాక్సిన్ అనేది డెడ్ అనేది యాంటీబయాటిక్స్లో ఆల్రెడీ తయారైంటాయి కాబట్టి రియాక్ట్ అవుతుంది కదా. ఇది దీనికి ఇక్కడ కొరిలేట్ అవుతుంది అనమాట. సో హీట్ కిల్డ్ స్మూత్ స్ట్రెయిన్ పంపించినప్పుడు ఎలక బతికింది. కానీ ఇక్కడ చూడండి, ఆర్ స్ట్రెయిన్ వల్ల మనకు ప్రమాదం లేదు, హీట్ కిల్డ్ స్మూత్ స్ట్రెయిన్ వల్ల మనకు ప్రమాదం లేదు. ఈ రెండు సేఫే. చూడండి, ఇక్కడేమో ఎలక బతికింది, మరి తర్వాత హీట్ కిల్డ్ స్ట్రెయిన్ ఏమో ఎలక బతికింది. మరి అలాంటప్పుడు ఈ రెండు కలిపి వేసినప్పుడు ఎలక ఎందుకు చచ్చిపోయింది అనేది ఇక్కడ క్వశ్చన్. ఓకే కదా. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది అని వాడు సైంటిస్ట్ ఏం చేసినాడంటే ఒక ట్రాన్స్ఫర్మేషన్ ప్రిన్సిపల్ అనేది దీంట్లో యాక్ట్ అయింది. అంటే ఏంటంటే ఒక రఫ్ స్ట్రెయిన్లో నుంచి మరి హీట్ కిల్డ్ స్మూత్ స్ట్రెయిన్ మారిందా లేకుంటే అర్థం కాలేదన్నమాట. అర్థం కానప్పుడు దీంట్లో అంతర్గతంగా ఒక పాయింట్ ఏదంటే ఆర్ స్ట్రెయిన్ అనేది మనకు ప్రమాదకరం కాదు, ఎస్ స్ట్రెయిన్ అనేది ప్రమాదకరమే. కానీ మనం ఇచ్చింది ఎలకకేంది, హీట్ కిల్డ్ ఎస్ స్ట్రెయిన్ ఇచ్చినాం. మరి ఇది ప్రమాదకరం కాదు, ఇది కాదు. మరి ఎలక ఎలా చనిపోయింది అంటే ఇక్కడ ఏం చెప్తుందంటే ఈ మేడము, ఆర్ స్ట్రెయిన్కు ఒక లక్షణం ఉందంట. ఏదంటే దేన్నైనా కూడా తొందరగా కంపాటబిలిటీ తీసుకునే శక్తి ఆర్ స్ట్రెయిన్కి ఉందన్నమాట. ఆర్ స్ట్రెయిన్కి ఉంది. ఈ ఆర్ స్ట్రెయిన్ బయట నుంచి తీసుకొని, అంటే బయట నుంచి అంటే ఇప్పుడు హీట్ కిల్డ్ ఎస్ స్ట్రెయిన్ నుంచి ఏదో తీసుకొని తిరిగి మరలా ఇది ఒక ఎస్ స్ట్రెయిన్గా ఫామ్ అయింది అని చెప్పేసి ఈ ప్రయోగంలో తెలిసిందనమాట. అంటే ఇది ప్రమాదకరం కాదు, ఇది మాత్రం ప్రమాదకరం. అసలు ఇది లేదు కదా. మనకు ఎలా చెప్తున్నాము అంటే దీంట్లో నుంచి ఏదో రిలీజ్ అయిపోయినప్పుడు ఇది తీసుకుంది. దీనికి ఒక లక్షణం ఉంది. ఏదంటే ఏదైనా బయట తిరుగుతున్న దాన్ని ఈజీగా క్యాచ్ చేసుకొని ఈ ఆర్ స్ట్రెయిన్ ఎస్ స్ట్రెయిన్గా టక్కున మారిపోతున్నమాట. ఇక మళ్ళీ అప్పుడు ఏమైంది, ఈ ఎస్ స్ట్రెయిన్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి, ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఇది ఎస్ స్ట్రెయిన్గా మారినప్పుడు ఎలకలోకి ఎస్ స్ట్రెయిన్ వెళ్తే ఏమవుతుంది, బతుకుతా చనిపోతుందా అంటే చనిపోతుంది. అదే వీడి చెప్పింది ఇక్కడ, రైట్. స్మూత్ అంటే ఎస్ స్ట్రెయిన్ వెళ్ళినప్పుడు ఏమైంది, చనిపోయిందా. సో అదే అనమాట. అంటే హీట్ కిల్డ్లో నుంచి ఏదో ఆర్ స్ట్రెయిన్ తీసుకుంది కాబట్టి చనిపోయింది. దీనిని ఏమన్నారంటే అంతర్గతంగా దాగి ఉన్న ఒక ట్రాన్స్ఫర్మేషన్ ప్రిన్సిపల్ అని చెప్పినారు సైంటిస్టులు. చూడండి ఇక్కడ. సో ఏదో ఒక ట్రాన్స్ఫర్మేషన్ ప్రిన్సిపల్ అనేది ఉంది అంటే దీంట్లో నుంచి దీంట్లోకి పోయి ఇది ఇలా మారిన తర్వాత చనిపోయిందని చెప్తున్నాడు. దీన్ని కనిపెట్టడానికి చాలా పరిశోధనలు జరిగినాయి. ఓకే, సో దానిలో భాగంగా మనకు ఏం జరిగినాయంటే ఫస్ట్ వచ్చేసి 1933లో 1944లో ప్రోటీన్ అనేది జెనెటిక్ మెటీరియల్ అని చెప్పేసి అందరూ అనుకున్నారు. కానీ అది కాదని చెప్పేసి తర్వాత ఎవరు అంటే వీళ్ళు వచ్చినారు. వీళ్ళు ఏం చేసినారంటే ఈ ముగ్గురు జెనెటిక్ మెటీరియల్ అనేది ప్రోటీనా న్యూక్లిక్ యాసిడ్ అని చెప్పి డౌట్ వచ్చినందుకు వీళ్ళు ప్రయోగం చేసినారు అనమాట. ఈ ప్రయోగం ఆల్రెడీ నాకు అర్థమైంది. సో నాకు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ వీళ్ళు డిఎన్ఏనా లేకుంటే ఆర్ఎన్ఏనా లేకుంటే ప్రోటీనా జెనెటిక్ మెటీరియల్ని ప్రయోగం చేసినారు. సో దీన్ని వాళ్ళు చెప్పినారు అప్పుడు కాలాన ఏమనంటే ఇది ఒక హైపోథసిస్ కదా చెప్పినారు ఈ ముగ్గురు.
కానీ అప్పుడు కాలాన్ని ఏం చేశారంటే గట్టిగా ప్రోటీన్ అనేది జెనెటిక్ మెటీరియల్ అని చెప్పేసి అన్నారనమాట. సో ఇది వీళ్ళు చేసినప్పటికీ కూడా నమ్మలేదు. సో వాళ్ళ తర్వాత ఈ సైంటిస్ట్ వచ్చినాడు, హెర్సే అండ్ చేజ్ ఎక్స్పెరిమెంట్ 1953లో. వీళ్ళు ఏం చేశారంటే డిఎన్ఏ అనేది జెనెటిక్ మెటీరియల్ అని చెప్పేసి కుండ బద్దలు కొట్టినట్టు నిరూపించేసినారనమాట. దేని ద్వారా అంటే ఈకోలైలోకి రేడియో యాక్టివ్ ఉంది కదా, దాన్ని పంపించి బ్యాక్టీరియా పంపించి. సో ఇదంతా అర్థమైంది. ఇక్కడ ఒక మీనింగ్ ఉంది. యూని ఈక్వల్ ప్రూఫ్ అంటే ఏంటంటే దీనికి ఎవడూ అడ్డు చెప్పలేదు, దీన్ని అందరూ ఒకేసారి అంగీకరించినారని దాని అర్థం అనమాట. రైట్, ఇది హైలైట్. డిఎన్ఏను జెనెటిక్ మెటీరియల్ని అంటే నిరూపించి అందరికీ అర్థమయ్యేటట్టు చేసిన వాడు హెర్సే అండ్ చేజ్ ఎక్స్పెరిమెంట్ అనమాట.